మన బార్ గురించి ఎంక్వైరీ చేయడానికి ఎన్సీఎస్ నుండి ఎవరో ఇద్దరు వచ్చారు. ఆ ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు హెచ్ఎం ఇంట్లోనే ఉన్నారట. వాళ్ళు మనకు అనుకూలమైన రిపోర్టు చచ్చినా రాయరు. అయితే నేను మినిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడినా. బయట నుంచి నాకేదైనా సాయం కావాలనుకుంటే నిన్నే అడుగుతానులే. త్వరగా వచ్చే బాబు. సరేనా? చెడ్రా ఇక్కడ కృష్ణ అంటే ఎవరు? నేనే. ఏంటి సార్? ఎరా ఇతనేనా? అవును సార్. బండెక్కించండ్రా. సార్ ఏంటి సార్ ఇది? రసూల్ అనే కుర్రాన్ని నిన్న రాత్రి ఈ పాండుగాడు లారీతో గుద్ది చంపాడు. కూతురి దొంగ ప్రేమికుడిని చంపించడానికి ఈ కృష్ణ సుపారీ ఇచ్చాడు కదా. వదిలేసిన మాజీ మొగుడిని తెచ్చుకుంది అడ్డంగా ఉన్న కూతుర్ని వదిలించుకోవడానికిగా. పచ్చి అబద్ధం సార్, నాకేం తెలియదు సార్. చెప్పరా, నీకెంత డబ్బు ఇచ్చాడు? 50,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. అయ్యో, మిగిలింది పని అయిన తర్వాత ఇస్తానన్నారు. సార్ ఇది అన్యాయం. ఇతను చెప్పేదంతా అబద్ధం. ఏడ్చుకురండి వాణ్ణి. అయ్యో ఇయ్యండి నాన్న. సార్ ఇలా కొడితే ఆయన చచ్చిపోతాడు. మనమే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. చావనివరా. ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ రాసుకుంటాను, లేదంటే వీడు నేరం ఒప్పుకోవాలి. నాకేం అర్థం కావడం లేదు సార్. ఆగండి. ఏం తప్పు చేశాడని ఇతన్ని ఇలా అన్యాయంగా కొడుతున్నారు? నువ్వెవరో? నేను మాధవరావు మాస్టర్ని, కృష్ణ చెల్లెలికి భర్తని. మాధవరావు మాస్టరా? నేనే నిన్ను కలుద్దాం అనుకున్నాను. ఈ దురాలోచనలో నీకు భాగం ఉందా? ఏ దురాలోచనలో? దుర్మార్గమైన హత్య. ఇతర కులం వాడితో కూతురు ప్రేమలో పడటం ఏమాత్రం ఇష్టం లేని కన్న తండ్రే ఆ అబ్బాయిని డబ్బులిచ్చి మరీ చంపించాడు. మీరు చెప్పేవన్నీ నిజం కాదని అందరికీ తెలుసు కదా సార్. దయ చూపించండి, కృష్ణని వదిలేయండి. అవునరా, నిజాలు కావు. ఏం పీకుతావురా? పోరా ఇక్కడ నుంచి. మాస్టరు, రాజన్న, నేను చెప్పాను కదన్నా, నా వల్ల ఎటువంటి గొడవ రాదు. నో ఫైట్, నో ప్రాబ్లం. ఓకేనా? నేనే కూల్గా హ్యాండిల్ చేసుకుంటానుగా. అన్నా, నువ్వు చెప్తే నేను చేయకుండా ఉంటానా? నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. మళ్ళీ చేస్తాను. ఏమైంది? అయ్యో నా చైన్ కనిపించట్లేదు. సారీ అండి, మింగేశాను. మీకు కావాలా? దొంగ వీణ చైన్ మింగేశాడు. దొంగ అక్క, వీణ చైన్ మింగేశాడు. నేను చూశాను. ఏమైంది? ఈ దొంగే నా చైన్ మింగేశాడు. ఈ అమ్మాయి చైన్ మింగేసావా? పల్లీలు మింగాను. వాళ్ళకేంటంటే నష్టం? కథలు చెప్పుకో. ఈ అమ్మాయి చైను నువ్వు అంటూ మింగేసావా? మింగింది పల్లీలనా? వాళ్ళ చైన్ కాదు. మళ్ళనా పాపమీడు అమాయకులా ఉన్నాడు. మనం చెప్పేదేం అర్థం కావట్లేదు. అమాయకుడేం కాదు, తెలివైనోడే. హలో, ఈ అమ్మాయి గొలుసు గోల్డ్ చైన్ దొంగిలించావా? దొంగతనమా? నేనా? ఆహా, నేను చూసాను నువ్వు మింగుతుంటే. అన్న నువ్వు కూడా చూసావు కదా. నేనే సాక్ష్యం. అదే నేను చెప్తుంది. నేను చూస్తుండగానే వీడు మింగేశాడు. కరెక్టే. ఇది టక్కర్ దొంగలా ఉన్నాడు. టక్కర్ దొంగ అంటే ఏంటన్నా?
ఓహో అది కూడా తెలీదా? నువ్వు భలే ఓవరాక్షన్ చేస్తున్నావు తమ్ముడా. డ్రైవర్ బోర్డు పోలీస్ స్టేషన్ పోనే. పోలీస్ స్టేషనా? ఎందుకన్నా పోలీస్ స్టేషన్? ఈడు మొహం చూస్తేనే తెలుస్తుంది ఈడు పెద్ద టక్కర దొంగని. ఏమండి, నేను దొంగను కాదు, నన్ను నమ్మండి. అన్న, నేను స్కూల్లో బలపం కూడా దొంగతనం చేయలేదన్నా. చూడు బాబు, నువ్వు సినిమాలో బ్రహ్మానందంలాగా బాగా యాక్షన్ చేస్తున్నావు గానీ నీ యాక్షన్ ఇక్కడ ఎవ్వరు నమ్మరు. నువ్వు ముందు పద, ఈయన తీసుకెళ్లి ముందు ఎక్స్రే తీపిద్దాం పదని. ఎక్స్రేనా? ఎందుకు ఎక్స్రే? నువ్వు ముందు పదరా. ఎక్స్రేలా అన్ని తెలియతా గానీ నేను చెప్పేది వినన్నా? సరే ఏంటి అక్క మరేం చేద్దాం? కక్కించమంటావా? ఏమండి అతను వదిలేయండి, మేము కంప్లైంట్ ఇవ్వడం లేదు. మరి పోలీస్ స్టేషన్ పోదా? నాకు పోలీస్ స్టేషన్ వెళ్ళడం ఇష్టం లేదు. ఇష్టం లేదేంటి? అదేం కుదరదు. ఆ అమ్మాయి వద్దంటుంది, మధ్యలో నీకేంటి దూరా పని పాట లేకుండా. అది డ్రైవర్ కాదు. ఓటు వెనక్కి తిప్పు. ఏమండి ఇంకా నయమండి, మీరు గనక చెప్పకపోతే ఈ పాటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఉండేవారు. సరే. ఏమండి, మీ పేరేంటండి? 2 లాలీపాప్స్ ఇవ్వండి. ఏంటి? మీ పేరు చెప్తారా? మీనాక్షి. బా, మీనాక్షియా? మీరు మామూలు మీనాక్షి కాదండి, మధుర మీనాక్షి. సరే నీకు అక్కర్లేదంటే ఈ టక్కర దొంగ నేను అట్టుపోనా? ఎందుకు? ఇటు కడుపులోని సెయిన్ బయటికి రావాలంటే ఇటు చేత 2 గెళ్ళు అట్టుపళ్ళు తినిపించి టాయిలెట్ తీసుకెళ్లి కూర్చోబెడతా. దొరికితే 50-50. ఏమంటావు? అన్నా, అతను మింగింది పాపం చైన్ కాదు. ఎరా సెయిన్ మింగేవని నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను కదరా. ఏంటనా? అర్థం కాల. చాలే పోరా, అర్ధగట్ల ఎదవా. మీనాక్షి, ఓ వెళ్దాం రా. ఎవరు? ఇక్కడ మాధవరా మాస్టర్. నేనే. నమస్కారం సార్. నా పేరు చిన్న, రాజన్నకి తమ్ముళ్ళు లాంటి వాడిని. మణి అన్నకి వాళ్ళ అబ్బాయినే నేను. ఓ మనోహర, ఎవరో తెలుసా? మన మణి అన్న కొడుకు. మణి అన్నే మన రాజాని రాజా నరసింహ చేశాడు. వాడు మామూలుడు కాదు. అయ్యో మాస్టర్ గారు, అది నాకు తెలుసు కదా. మణి అన్న పట్ల గౌరవం ఉండబట్టే వాళ్ళ అబ్బాయిని నా తమ్ముళ్ళ చూసుకుంటున్నానని నాతో చాలా సార్లు చెప్పాడుగా. వాట్ మిస్టర్ చిరుసింహ? హలో, చిన్న రాజా. మా అన్నయ్య నన్ను అలాగే పిలుస్తాడు. సరే సరే సరేలే. రాజా ఎప్పుడు వస్తాడు? అన్నయ్య రావడానికి 1 వీక్ పడుతుందని మీతో చెప్పమన్నాడు. అంతవరకు నన్ను చూసుకోమన్నాడు. ఛా, కథలో హీరో ఎంట్రీ లేట్ అవుతుంది, జనం ఇంకా వెయిట్ చేయరు. అది నీకు అర్థం కావట్లేదా? మా అన్నయ్య లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడండి. దట్ ఈజ్ రాజా నరసింహ. ఏంటి అలా చూస్తున్నావు? టక్కరి దొంగ. టక్కరి దొంగ అంటే ఆశ దోశ అప్పుడు అక్క, అతనెవరు? అతనా? నాకు కజిన్ బ్రదర్ ఉన్నాడు పాలకొల్లులో, రాజా. అతను అక్కడ పెద్ద హీరో, తన దగ్గర పనిచేస్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకి బాడీ గార్డ్. బాడీ గార్డా? ఇతనా? తన బాడీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. హే, పొద్దస్తమాన అలా వాగుతూ ఉంటాడు గాని చాలా మంచి మనిషి. బోట్ మిస్ అవుతుంది, నేను వెళ్తాను. ఈవినింగ్ కలుద్దాం. ఏమండి, ఫ్రీగా ఉంటే చెప్పండి, ఫిషింగ్ చేద్దాం. హలో, మీరు పడకుండా చూసుకోండి. ఆ? జాగ్రత్త, కాలువ లోతుగా ఉంటుంది. పడిపోతామా? హలో, మేమంతా ఆక్వామెన్. మాకిదంతా చాలా చిన్న చెప్పాగా. నీళ్ళు తాగేశాడు, చచ్చిపోతాడేమో. అయ్యో, అతనికి ఈత రానట్టుంది, రక్షించండి. మీకు ఈత వచ్చు కదా? నాకేతొచ్చుగా, నీళ్ళలో కొట్టడం రాదు. ఇప్పుడు ఏం చేద్దాం? నీకేతొచ్చు కదా? నాకు వచ్చు కానీ కానీ లేదు, ఇది లేదు, దూకో. ఒక్కళ్ళ పైకి వచ్చారు. త్వరగా త్వరగా పట్టుకుని లాగండి. అయ్యో, నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాడే. వాటర్ ఫాల్స్. ఆక్వామ్యాన్, మిస్టర్ ఆక్వామ్యాన్. అయ్యో, అన్కాన్షియస్ అయిపోయాడు. ఆక్సిజన్ అంతా అయిపోయింది. కృత్రిమ శ్వాస కావాలి, ఇవ్వు. ఆక్సిజన్? అదేదో మీరే ఇవ్వండి. నాకు శ్వాస కోసం అది బ్రాంకైటిస్, ఆస్మా. నువ్వే ఇవ్వు. నేను ఇవ్వడం కుదరదు. ఇలా చూడమ్మాయి, ఒక మగాడు జీవం లేకుండా ఇలా పడుంటే ఒక స్త్రీ చూస్తూ ఊరుకోకూడదు. ఇవ్వు. మీరు ఇవ్వచ్చుగా. మర్యాదగా చెప్తున్నాను, ఇవ్వు. త్వరగా ఇవ్వు. అయ్యో, తను లేస్తాడా? ఇవ్వు, లేదంటే పోతాడు. ఆక్సిజన్ పిచ్చోడు. లేచేటట్టు లేడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్ వరకైనా ఆక్సిజన్ కావాలిగా. ఏం ఆలోచించకండి, ఇవ్వండి. సూపర్ గా ఉంది.
పోరా. ఇదేదో కంచులాగుందిరా. ఈ కంచుని బంగారం చేసి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను చూస్తుండన్నా. ఇది అపెండిసైటిస్ ప్రాబ్లం. భయపడాల్సింది ఏం లేదు. చిన్న ఆపరేషన్ చేయాలి. అయ్యో ఆపరేషన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న ఆపరేషనే. ఆపరేషన్ అంటే చాలా డబ్బు కావాల్సి వస్తుందిగా. అంత డబ్బు నా దగ్గర. ఏంది? అయ్యగారు ఏమైనది? కూసో కూసో. మన లీలక్క పాపకి అపెండిసైటిస్ ప్రాబ్లం ఉంది. టెన్షన్ ఏం లేదు, రిమూవ్ చేయాలంతే. ఏంది? నా దగ్గర అంత డబ్బు లేదా అయ్యగారు? ఈడ నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆసుపత్రి కట్టించింది ఇంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని కాదు. ఈ ఊర్లో నా తోబుట్టు లాంటోళ్ళెవరు వైద్యానికి డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదనే. ఆ ఋషి డాడీ ఈమె కూతురుగా ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా చేసే తీరాలా. చేద్దాం. దానికి ఎంత ఖర్చు అయినా సరే నా చారిటీ ఫండ్ లో తీసుకో. సరే. పాప నీ పేరేంది? కాత్యాయని. ఆ. ఎక్కడికి? సబ్ జైలుకి నాన్నని చూసి రావడానికి. నేను వస్తాను. నా కథకి ఇంకా కొత్త ట్విస్ట్ ఏం దొరకలేదు కదా. టక్కరి దొంగ. ఒక 2 minutes ఉండండి, ఇప్పుడు వస్తాను. వీడి పిచ్చి వేషాలు తెలిసినాయి అంటే వాసంతి ఎప్పుడో నరికేస్తుంది. అయ్యి మల్లెపూలా పెట్టుకోండి, మీకు సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఒకటే బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉంది, కొంచెం ఆక్సిజన్ ఇస్తావా? పోరా. నేను ఎస్ఐ రవీందర్ని. సిఐ గారు రమ్మంటున్నారు. నేను నాన్నని చూడడానికి సబ్ జైలుకి వెళ్తున్నాను.